ఎస్ఐతో మాట అనే ఈ కార్యక్రమాన్ని మీ అందరూ విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మా మమ్మీ అనే కవితపాలి కూడా మీకు వాక్యం అందిస్తారు, విని లైక్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. మరి పునరుద్ధరణకు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించిన గాక. మరి అలాగే ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించిన గాక. మరి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. ఆమె దేవుడి వాగ్దానమును దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అపోజినటువంటి పౌలు గారు చక్కటి మాటలు చెప్తా ఉన్నారు. మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, మరి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము దేవుడు మీకు ఇచ్చేదని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దేన్ని విడిచిపెట్టకూడదు అంటే ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఎన్ని సమస్యలు ఇబ్బందులు మరి అనేకమైనవి మన మీదకి పొల్లి పారి నిన్న ధైర్యాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అపోస్తలుడైన పౌలు గారు అంటా ఉన్నాడు, మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి. మరి నువ్వు ఎందుకైనా ధైర్యాన్ని విడిచిపెట్టేస్తా ఉన్నా, ధైర్యాన్ని కోల్పోతున్నావా? నాకు చాలా భయంగా ఉంది, సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి, అప్పుల సమస్యలు బట్టి, మరి అనేకమైనటువంటి మరి ఇరుకులు ఇబ్బందులు బట్టి ధైర్యం లేకపోతా ఉందా? ఎప్పటికీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ఏదో ఒక దినమును దేవుడు నీకు మంచి బహుమానమును నీ కొరకు దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. మరి దానికి ప్రతిఫలంగా ఒక గొప్ప బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. మంచి బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. లోకంలో ఎన్నో బహుమానాలు పొందుకోవాలని ఆశపడతా ఉంటాం, కానీ దేవుడు ఇచ్చేటువంటి బహుమానము అది చాలా శాశ్వతమైనది. అది గొప్ప బహుమానాన్ని దేవుడికి సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి ఎప్పటికీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, ధైర్యంతో ముందుకు సాగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు మాకు ఆ ధైర్యమే లేదు, ఆ రోజు మరి మాకు ఈరోజు ధైర్యాన్ని కోల్పోయాం, ధైర్యం అంటలేదు అనుకుంటున్నావేమో. ఆ ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టక దాన్ని పట్టుకుని సమస్యల్లో ముందుకు సాగు. దేవుడు నీకు సహాయం అనుగ్రహిస్తాడు. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. దేవుడు మీ గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యమును కోల్పోవద్దు అంటున్నాడు ప్రభు. ధైర్యంగా ఉండమంటున్నాడు తండ్రి. మరి ఎవరైతే బిడ్డలు ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారో ప్రభు, ఆ ధైర్యంతో ఉంటున్నారో బిడ్డను దర్శించండి. ధైర్యంగా ఉండటానికి సహాయం దయచేయండి. ప్రతి పరిస్థితులు ఎదుర్కొనే శక్తి బిడ్డలకు అనుగ్రహించండి. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డల జీవితంలో ధైర్యము నెమ్మదిని దయచేయండి ప్రభు. ఈ యొక్క ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకి, కుటుంబాలకి ప్రభు. మరి ఈరోజు జన్మదినము, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు సంవత్సరములను దయా కిరీటంగా ధరింపచేయండి. ఎవరైతే విచారంతో, ఇబ్బందులతో, సమస్యలతో, వ్యాధి బాధలతో ఉన్నారో వారికి స్వస్థత, విడుదల, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతి ఒక్కరు ప్రోత్సాహపరిచి నాయన, మరి వీటన్నిటిలో బిడ్డలందరూ పాల్గొని సహాయం బిడ్డలకు అనుగ్రహించి ప్రభు, ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు, పునరుత్థానపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలందరూ కూడా అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఇప్పటి వరకు ఎస్ఐతో మాట్లాడే కార్యక్రమాన్ని మీ అందరూ విని అంటే ఈ కార్యక్రమానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇలాంటివే కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉంటాం. లైక్ చేయండి.